అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. అదేంటో తెలియదు, తమిళనాడులో రాజకీయాలు రోజురోజుకి చిత్ర విచిత్రంగా మారిపోతున్నాయి. ఇప్పటికే సరైన సంఖ్యాబలం లేకపోవడంతో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దయిన సంగతి అందరికీ తెలిసిందే. విజయ్కి ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని కూడా గవర్నర్ ఇవ్వలేదు. అయితే తనకున్న బలంతో పాటు ఇంకొంతమంది ఎమ్మెల్యేల బలాన్ని కూడా కూడగట్టుకునేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నారు. ఇంతలోనే డిఎంకే ఏఐడిఎంకే పొత్తులు ఏర్పాటు చేసుకుని ఆ పొత్తులలో ఉదయనిధి స్టాలిన్ అంటే స్టాలిన్ కుమారుడైనటువంటి ఉదయనిధి స్టాలిన్ సీఎంగా అతను అతి కష్టం మీద తన నియోజకవర్గాల్లో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత దీనికి వచ్చినటువంటి కొన్ని సీట్లు ఏఐడిఎంకేకి వచ్చినటువంటి కొన్ని సీట్లు కలిపి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు అని, అందులో ఉదయనిధి స్టాలిన్ సీఎంగా మరి ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని కొన్ని వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మనం ఇక్కడ పుట్టింది అని అంటే ఈత కొట్టేసింది అన్న మాటలు అయితే వినబడుతున్నాయి. ఏది ఏమైనా ఇందులో పొత్తులో భాగంగానే విజయ్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అవి పూర్తిగా ఒక కొలిక్కి వచ్చినట్లు కూడా కనిపించడం లేదు. ఏది ఏమైనా విజయ్ ప్రమాణ స్వీకారం రద్దయిన నేపథ్యంలో ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. మహాబలిపురంలో ఒక రిసార్ట్స్లో విజయ్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే తాను చెప్పే వరకు అక్కడ నుంచి రావద్దని ఆ ఎమ్మెల్యేలకు విజయ్ స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చారు. ఏది ఏమైనా పైగా పార్టీకి సంబంధించిన కీలక నాయకులు రిసార్ట్స్లోనే ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకుండా చూసుకుంటున్నారు. మిగతా పార్టీల అధ్యక్షులు కూడా దాదాపుగా అలాగే వ్యవహరిస్తున్నారు. టీవీకే విజయ్కి ఏఐడిఎంకే సపోర్ట్ ఇస్తుందని వార్తలు వస్తున్నప్పటికీ అవి వాస్తవం కాదని తేలిపోతుంది. అందులోనూ కూడా చిత్ర విచిత్రమైన వార్త ఏంటి అని అంటే డిఎంకే ఏఐడిఎంకే ఈ రెండు కూడా కలిసిపోయి మరి స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ సీఎంగా చేస్తూ పొత్తులు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఏఐడిఎంకేకి మరి హోంమంత్రి ఇచ్చేటట్టు మిగిలిన మంత్రి పదవులన్నీ కూడా డిఎంకే తీసుకునేటట్టు రకరకాల వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట ఏంటి అనంటే డిఎంకే ఏఐడిఎంకే ఈ రెండు కూడా బద్ధశత్రువులు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం కల్లా. ఎందుకు అనంటే డిఎంకేని స్థాపించినటువంటి కరుణానిధి, ఏఐడిఎంకేని స్థాపించినటువంటి జయలలిత వీళ్ళిద్దరూ కూడా బద్ధశత్రువులు. వీళ్ళు ఒకరు గెలిచిన తర్వాత మరొకరిని అరెస్ట్ చేయించడం, జైల్లో వేయించిన తర్వాత ఎవరికి వాళ్ళ గొప్పని ప్రదర్శించడం, ఇట్లా జరిగిపోతూ గత కొంతకాలంగా రాజకీయాలు తమిళనాడుని ఇట్లా నడిచాయి. అయితే ఏది ఏమైనా మరి గతం అని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పొత్తులు బాగా ఏర్పడి రాజకీయాల్లో విచిత్రమైన మార్పులు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయా అనంటే అది లేదు. ఎందుకు అనంటే ఎప్పటి నుంచో విరోధమే కదా. ఇప్పుడు పాము ముంగీసా ఉన్నాయి, రెండు బద్ధశత్రువులు. అదేవిధంగా ఈ రెండు పార్టీలు కూడా ఆ తమిళనాటున బద్ధశత్రువులుగానే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. ఏఐడిఎంకే నేతలు అయితే మేము వాళ్ళతో కలవడం ఏంటి, ఎవరు చెప్పారు, ఇదంతా కూడా విజయ్ ఆడుతున్నటువంటి రసవత్తరమైన నాటకం అంటూ వాళ్ళ మీద అంటే విజయ్ మరి ఎమ్మెల్యేల మీద వాళ్ళందరూ కూడా మండిపడుతున్నటువంటి సందర్భం. ఇక డిఎంకే నేతలు అయితే ఎలా మేము వెళ్తామని అనుకున్నారు, ఏఐడిఎంకేతో మాకు పొత్తులేంటి, చాలా అసహ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు మీరని చాలామంది మీడియా మిత్రులతో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇందులో కూడా సోషల్ మీడియాకి అసలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ వార్తలు ఎలా ఉంటున్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇందులో కూడా మరొక వార్త హల్చల్ చేస్తుంది. ఎక్కడైతే విజయ్ భార్య నాకు డైవోర్స్ ఇప్పించండి అని కోర్టు మెట్లు ఎక్కిందో అదే కోర్టులో నాకు విజయ్ కావాలి, విజయ్ మొదటి భార్యగా నేను ఇప్పుడు ఉంటాను, త్రిషని రెండో భార్యగా ఉంచుకోమని చెప్పండి, నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు అని మళ్ళా కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు అనే మాటలు కూడా వినబడుతున్నాయి. మరి ఆ వార్తలకు అటు విజయ్ కానీ ఇటు విజయ్ భార్య కానీ ఏ విధంగా స్పందించలేదు. అయితే ఇటువంటి వార్తలన్నీ హల్చల్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు విజయ్కి మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడం వల్ల ఇప్పుడు ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేసిన మరికొద్ది క్షణాల్లో అంటే ఈ పొత్తులు ఈరోజే మనకి పొత్తులు ఏర్పడాలి. ఆ చెన్నై వాళ్ళకి పొత్తులు ఏర్పడిన తర్వాత విజయ్కి మ్యాజిక్ ఫిగర్ దాటాలి. రేపు ప్రమాణ స్వీకారోత్సవానికి రేపు ఒక్కరోజు మాత్రమే అక్కడ గవర్నర్ టైం ఇవ్వడం జరిగింది. విజయ్ ఇప్పటికే తనదైన స్టైల్లో తనకున్నటువంటి పరిచయాలతో మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పొత్తు బలాన్ని కూడగట్టేందుకు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఈ సంప్రదింపులు జరుపుతున్నారు కాబట్టి అవి పూర్తి స్థాయిలో కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు ప్రస్తుతానికి. మరికొద్ది క్షణాల్లో అంటే ఈ రోజు చివరికెల్లా మరి ఇక్కడ చాలా మార్పులు అయితే జరిగేటటువంటి సందర్భం అయితే కనబడుతూ ఉంది. ఏది ఏమైనా గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. పాపం విజయ్ గెలిచినటువంటి ఆ సమయం మంచిదో కాదో తెలియదు. కానీ ఏది ఏమైనా విజయ్ మాత్రం చాలా నిరాశ నిస్పృహతో ఉన్నారు.
నిన్నటికి నిన్న విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్ళిన సందర్భంలో సీఎం కాన్వాయ్ కూడా వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే గవర్నర్ గారు మీ బలాన్ని మీరు నిరూపించుకోవడానికి రేపటి వరకు నేను టైం ఇస్తున్నానని చెప్పారో వెంటనే సీఎం కాన్వాయ్ను ఉపసంహరించుకున్నారు. ఆ జెడ్ కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకొని వై కేటగిరీలోనే మరి ఈ విజయ్ని ఇంటికి పంపించడం, విజయ్ చాలా నిరాశ నిస్పృహల మధ్య కనపడడం మరి మీడియా మిత్రులకైతే కంటపడింది. ఏది ఏమైనా కొంతమంది నేతలు రహస్య ప్రాంతాలలో చర్చలు జరుపుతున్నారు టీవీకే నేతలైతే. మరి అయితే ఇటీవల విడుదలైన ఫలితాల్లో కూడా డిఎంకే 59 స్థానాలు, ఏఐడిఎంకే 47 స్థానాలను సాధించాయి. ఈ రెండు పార్టీల స్థానాలు కలిపితే 106 సీట్లు వస్తున్నాయి. మరో 12 సీట్ల కోసం కూడా వామపక్షాలు ఐయుఎంఎల్ విఈసికి సపోర్ట్ చేస్తాయని, అలాగే ఏఐడిఎంకే డిఎంకే నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ సపోర్ట్ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ నేతలు అయితే అనుకుంటున్నారు. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రిగా ఏఐడిఎంకే నేత మనకు తెలిసినటువంటి పళనిస్వామి అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక సిద్ధాంతాల పరంగా ఒకే విధమైన పార్టీలు అయినప్పటికీ వేర్వేరు లక్ష్యాలతో ఈ రెండు కూడా ప్రయాణం సాగిస్తున్నాయి. ఇక తమిళనాడులో 2 పార్టీలు కూడా బద్ధశత్రువులు మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టం అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇందులో ఒక విషయాన్ని మనం పూర్తిగా గమనించుకోవాలి. బీజేపీ తన తరఫు నుంచి ఒక కబురు విజయ్కి పంపించడం జరిగింది. విజయ్, మీరు మాతో నడవండి, మనం తమిళనాడులో అద్భుతాలు సృష్టిద్దాం, తమిళనాడుని అభివృద్ధి చేద్దాం అని మోదీ గారు కబురు పంపించినట్టు విజయ్ దాన్ని తిరస్కరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఎంతైతే ఉన్నాయో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం విజయ్కి మ్యాజిక్ ఫిగర్ దాటిన సందర్భంగా ప్రమాణ స్వీకార మహోత్సవం రద్దవడం, అలాగే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సీఎంగా మరి రాజకీయ పొత్తులు ఊపందుకున్నాయి. మరికొద్ది క్షణాల్లో ఉదయనిధి స్టాలిన్ మరి ప్రమాణ స్వీకార మహోత్సవం చేస్తున్నారు అన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ఇవన్నీ కూడా నిరాధారణమైనవని మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకోనంటే ఈ రోజు ఎండంకి మనకి విజయ్కి ఎంతమంది కలిసి వస్తున్నారు, మరి విజయ్ మ్యాజిక్ ఫిగర్ ఎంతవరకు దాటుతున్నారన్న విషయాలు రేపటి వరకు అక్కడి గవర్నర్ మరి టైం ఇవ్వడం జరిగింది. ఆ టైంతో విజయ్ ముందుకు వెళతారు. ఇప్పుడైతే కొన్ని రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఎవరైతే కలిసి వస్తారు, ఎవరు కలిసి రారు అన్న విషయాలు అయితే మరికొద్ది క్షణాల్లో మనకు తెలుస్తాయి. ఇందులో మాత్రం ఏ విధమైన నిజం లేదు. ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ రెండు సపోర్ట్ అయ్యి వాళ్ళకి వచ్చినటువంటి స్థానాలు 106 స్థానాలు మాత్రమే. మరి వాళ్ళు కూడా సంకీర్ణ ప్రభుత్వం అంటే మరి మిగిలిన వాళ్ళ ఎమ్మెల్యేలతోనూ ఎవరైతే అదర్స్ కేటగిరీలో ఉన్నారో, అదర్స్ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వాళ్ళని పొత్తు చేసుకుని వాళ్ళ పొత్తులతోనే వెళ్లాల్సి ఉంది. మరి అలాగే విజయ్ కూడా పొత్తులతోనే వెళ్లాల్సి ఉంది. కానీ ఏఐడిఎంకే డిఎంకే మాత్రం కలిసి వెళ్ళవు అని ఢంకాబద్ధంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరికొద్ది క్షణాల్లో టీవీకే ఏ పార్టీ పొత్తుతో ముందుకెళ్తుంది అనేది మనకైతే తెలుస్తుంది. ఇక్కడ మాత్రం ఈ స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సీఎంగా, ఇక్కడైతే మాత్రం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సీఎంగా ఎటువంటి రాజకీయ పావులు కదపడం లేదు. అవన్నీ ఉట్టి వార్తలే, గాలికొచ్చినటువంటి వార్తలే. కానీ విజయ్ మాత్రం ఈ రోజు ఉపయోగించుకుని పొత్తులన్నింటినీ ఏర్పాటు చేసుకుని రేపు ప్రమాణ స్వీకారం తన బలం ఏంటో గవర్నర్ ముందు నిరూపించుకుని ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటారు అన్న మాటలు అయితే వినబడుతున్నాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.